హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డిఫెన్స్ నుంచి అంటే నేవీ డిఫెన్స్కి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇంకపోతే మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్కి సంబంధించి గ్రూప్ సికి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే స్టెనోగ్రఫీ, అలాగే సిఎండి, అలాగే కార్పెంటర్, వీటికి సంబంధించి మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. స్టెనోగ్రఫీకి సంబంధించి 5 పోస్టులు, సిఎండికి సంబంధించి 2 పోస్టులు, అలాగే కార్పెంటర్కి సంబంధించి 1 పోస్టు. జస్ట్ మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిటు, శాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా స్టెనోగ్రఫీకి సంబంధించి స్టార్టింగ్ శాలరీ మీకు 25,000 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ. ఏది జస్ట్ మీరు అంటే సెలెక్ట్ అయితే స్టార్టింగే 25,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ పర్ మంత్కి 81,000 వరకు కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సిఎండికి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. శాలరీ కూడా స్టార్టింగే మీకు 20,000 నుంచి 63,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఒక నెలకి 20,000 నుంచి 63,000 వరకు, అంటే 6 మంత్స్ కానీ లేదా 1 ఇయర్ కానీ శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇందులో 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మూడోది వచ్చేసరికి కార్పెంటర్. ఇందులో వచ్చేసరికి జస్ట్ మీరు 10th క్లాస్ అంటే కార్పెంటర్ అయినా సరే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా శాలరీ కూడా సేమ్ అనమాట. ఏది సిఎండికి అలాగే కార్పెంటర్కి శాలరీ అయితే సేమ్ ఉంటుంది. దాంట్లో అయితే 2 పోస్టులు, కార్పెంటర్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఏజ్ లిమిట్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి కార్పెంటర్కి సంబంధించి మనకు 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇందులో వచ్చేసరికి స్టెనోగ్రఫీకి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ అయితే సేమ్ ఉంది ఫ్రెండ్స్. అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సిఎండికి సంబంధించి కూడా సేమ్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషను, అలాగే మనకు గవర్నమెంట్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. ఏది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అలాగే పిహెచ్ఈ ప్లస్ ఓబీసీ, అలాగే పిహెచ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ, ఇలా మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏది అప్లికేషన్ 5th పాయింట్ మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 28 days. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు 28 days. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మనకు 28th April అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి మనకు 28 రోజుల వరకు అయితే మనకు టైం ఇచ్చాడు అనమాట. ఆ డేట్ లోపు మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సెలక్షన్ మోడ్ కూడా మీరు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళైతే మీకు మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసినమ్మటే మీ యొక్క మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా సింపుల్గా అయితే ఉంటుంది, మీరు ఎలాంటి ఇబ్బంది అయితే పడాల్సిన పని లేదు. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇంకా దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింకు, అలాగే అప్లై చేసే లింకు, ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇంకో వీడియోలో అంటే అప్లై చేసే వీడియో కూడా మీకు చేసి పెడతా ఫ్రెండ్స్. అందుకని మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ నోటిఫికేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలాంటివన్నీ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ